టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటచలం మాజీ జడ్పీటీసీ వెంకట శేషయ్య యాదవ్పై శ్రావణి అనే మహిళ ఫిర్యాదు చేయించి తప్పుడు కేసు నమోదు చేయించారన్నారు. ఆ కేసులో శ్రావణి తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు పేర్కొందని తెలిపారు. కానీ మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని చెబుతూ మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ను మార్చి తీసుకెళ్లారని అన్నారు. కొవ్వూరులో స్టాంప్ వెండర్ లోక్నాథ్ సింగ్ నుంచి కొనుగోలు చేశారని ఆయన అన్నారు. పట్టించుకోకుండా అసలు తాను పట్టనట్టుగా తాను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నట్టే లేకుండా ఎంత నింపాదిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి దానికి ఈ కథనం ఒక ఉదాహరణ. అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఇది శేషయ్య మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, కట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఇది ఈ ఎఫ్ఐఆర్లో మీరు ఎక్కడ కూడా చూడొచ్చు. ఈ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 263/2024, సెక్షన్స్ వచ్చి 69, 308(2), 351(2) ఆఫ్ బిఎన్ఎస్. కంప్లైనెంట్ వచ్చి మోడిన శ్రావణి, అక్యూజ్డ్ వచ్చి వెంకట శేషయ్య. దీనికి సంబంధించిన దాంట్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి చూస్తే, ఆ కంప్లైంట్లో ఆమె మొత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, నా భర్త తాలూకు ఉద్యోగం నాకు ఇప్పించేటట్లు, డెత్ బెనిఫిట్స్ మొత్తం మా అత్తమామలకు ఇచ్చేటట్లు మధ్యస్థం చేసి, తను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని నన్ను బెదిరించి, ఖాళీ స్టాంప్ పేపర్ల మీద, తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా బలవంతంగా వెంకట శేషయ్య తీసుకున్నాడు. అది ప్రధానమైనటువంటి కంప్లైంట్, ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్. నన్ను లొంగ తీసుకున్నాడు అని. ఆ తర్వాత 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో సూళ్లూరుపేటలో నాకు ఉద్యోగం రాగా పిల్లల్ని తీసుకుని అక్కడే కాపురం ఉంటున్నాను. అంటే 2022కు ముందు ఈ సంఘటన జరిగింది. కోర్టుకి వాళ్ళు రిమాండ్ చేసేపాటు పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిమాండ్ రిపోర్ట్ తీసుకువెళ్ళారు. ఇదే కేసుల మీద పెట్టారు, మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టారు. మ్యాజిస్ట్రేట్ గారు ఏం రాశాడంటే, ప్రొడ్యూస్ 24/12/2024 ప్రొడ్యూస్ ఎట్ 2 AM, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత వేకుజామున 2 గంటలకి నా ముందు ప్రొడ్యూస్ చేశారు. రిటర్న్ తిప్పి పంపించేశాను. కారణం ఏంది? ఇంగ్రీడియంట్స్ అండర్ సెక్షన్ 64, 308(2) అండ్ 351(2) నాట్ అట్రాక్ట్ యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్. మీరు పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారము మీరు పెట్టినటువంటి సెక్షన్లు వర్తించారు.